మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు, నన్ను పాలించాలనుకున్నవాడు, నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడై ఉండాలి. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. మీ వయసులో ఇక్కడున్న 18-16 ఏళ్ళ వయసులో ఉన్న యువత నుంచి నాకున్న కోపం, క్రిమినల్ రాజ్యాలు వెళ్తూ ఉంటే నాకు చిరాకు. నన్నేమో మీరు చదువుకోమంటుంది, అంబేద్కర్ గారి గురించి చదువుకోమంటారు, గాంధీజీ గురించి చదువుకోమంటారు, భగత్ సింగ్ గురించి చదువుకోమంటారు. కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్స్కి అండగా ఉంటే ఏం చేయాలి? నేను అందరిలాగా నేను కూర్చోలే, నాకెందుకులే. ఒకసారి నిన్న సభలో చెప్తా ఉన్నాను, ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు నేను అనుకున్న పొలిటికల్ ప్రాసెస్ డిలే అయిందని చెప్తా, ఆలస్యమైంది అనుకుంటాను. నిజంగా నాకు కనుక 2009 నుంచి కనుక ఉండుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఎప్పుడో చేసేవాడిని. ఈ క్రిమినల్ అంటే కొంచెం ఆలోచించుకొని, ఇంకా ఆవేశంలో మాట్లాడట్లేదు. నేను ఏం మాట్లాడినా నా మాటలకి నేను బాధ్యత తీసుకుంటాను. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి, గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే,